ఏ నాది మా ఇంట్లో ఉంటుంది. బెల్ట్ అయితే వేసుకోవాలా, ఎందుకంటే మనం హైట్ పని చేస్తాం కాబట్టి చాలా రిస్క్ గా ఉంటుంది. బెల్ట్ వేసుకుంటే మనకి ప్రాణానికి ప్రమాదం ఉండదు. సైడ్కి వినబడుతుందిరా నువ్వు. ఇట్రారా 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 ఇట్రారా. బాగా కట్టలేదు కదా నువ్వు. కట్టలేనండి. చెప్పు వాళ్ళకి ఇక్కడ కట్టలేనండి. కట్టపోనాడు సైలెంట్ గా ఉండాలి. ఎలపరవు నువ్వు. సైలెంట్ ఉంటానండి. సేఫ్టీ పెట్టు. సుత్తేది ఏ ఒంగోలు వచ్చామన్నమాట. ఒక 10 రోజులు కిందట వచ్చి గోవా కట్టాము. అది సగం వరకు లేపాము. తర్వాత వెళ్ళిపోయాం మెటీరియల్ సరిపోని. మెటీరియల్ తీసుకొచ్చి ఇది కడతాను మిగతా సగం. అది చూపించండి అన్న సగం. అది ఆ మిగతా సగం కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడైతే మేము కట్నాడి దిగుతాం. ఇంకొక కరెక్ట్గా ఒక 30 ఫీట్ లైట్ ఉంది. మా వాడు బెల్ట్ ఎందుకు ఎట్టుకోలేదంటే మేము మర్చిపోయి ఒక బెల్ట్ అయితే తెచ్చాము. యాక్చువల్గా మేము ఎక్కడైనా సరే గోవా కట్టినా సరే 2 బెల్ట్లు తెచ్చుకుంటాము. ఏంటంటే ఒక బెల్ట్ అయితే తెచ్చాము, అందుకోసం మా వాడు ఎట్టుకోలేదు, నేనే పెట్టుకున్నాం. అంటే ఇలా పైకి చూపించు. నిలపలేయండి, నిలపలు నిలపలేమను. ఫస్ట్ ఎయిడ్ అంటే దీన్ని 1 2 3 4 నిలపలేయాలి. దింపో అలా దింపో. ఇది పెండింగ్ ఉండిపోయిందండి, మెటీరియల్ సరిపోక పెండింగ్ ఉండిపోయింది. ఇది కంప్లీట్ చేసేస్తాం. ఈ లింకులు ఉన్నాయే, ఈ లింకులు ఏమైనా తగిలించుకుంటే మనం పడిపోయినా సరే ఈ లింక్ అనేది కాసేద్దాం మనకి. ఈ 2 లింకులు వదిలే. మామా కింద ముదురు చూసుకొని మనం ఓకే. హాయ్ చెప్పురా యోగి, కెమెరాకి హాయ్ చెప్పురా, మన సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పు. ఇంకో నడిపాం మనం సైడ్లేగా యోగి, ఇట్రా. బెల్ట్ పెట్టుకోలేదు నువ్వు కూడా. బెల్ట్ పెట్టుకోకపోతే సబ్స్క్రైబర్స్ తిడతారా. క్లారిటీ కనబడుతుందన్నా. నిలపకు వచ్చేసి 6 కప్పులు ఉంటాయి. 1 2 3 4 5 6. మనం ఈ కప్పుకి వేసుకోవాలన్నమాట. 3వ కప్పుకి మళ్ళీ పై కప్పుకి. ఈ పెండింగ్ బావ కోసం 5 రూపాయలు తెచ్చామండి. నిలపలు అయితే వేస్తాము. ఇప్పుడు ఏంటంటే 3 వేయాలి. దాన్ని 3 అంటారు. 3 సారీ 6 ఫీట్లు వేయాలి. ఇలాగా అట్టగా ఆ కప్పులో ఈ కప్పులో 6 ఫీట్లు వేసుకోవాలన్నమాట. 6 ఫీట్లు వేసి ఇటు ఒక 6 ఫీట్లు వేసి ఇలా మధ్య మళ్ళీ 3 వేయాలి. సేమ్ అదే విధిగా నెక్స్ట్ స్టెప్ కూడా అంతే. ఆ కప్పులో పెట్టి దీన్ని కప్పు అంటారు, దీనికి కప్పు అంటారు. ఇలా పెట్టి టైట్ చేస్తే అయిపోతుంది. మా వాడు బెల్ట్ పెట్టుకోలేదని మీరేం బాధపడకండి. నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకుని పని చేస్తాడు. కూడా గట్టిగా
మా వాడు కూలి వచ్చేసి 1200, 1300, 1500. ఆ మీద ఉన్నాడు ఆడికి 2000. ఆ 2000 కూలి వాడు చూపించు. ఆ 2000 కూలి తీసుకున్నాడు చూడు. 2000 కూలి నీకు చూడు. ఆ కెమెరా చూడు. 2000 కూలి కింద ఉన్నాడు. 2000 బావ ఇస్తున్నాడు 1500. ఇగో దీన్ని 3 ఫీట్లు అంటారు. ఇలా వేసుకోవాలి. ఆరి మళ్ళీ ఇప్పుడు 6 ఫీట్లు నెక్స్ట్ స్టెప్. ಇವತ್ತ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ చూడు పైకి పడిపోగలదు. వదిలేసి కప్పేసి కప్పేసి రెండు మైకులు కదా, 1000 రూపాయలు. ఇంకో 4 మైకులు కొంత వేసి 2 ఆర్లు వేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 3. పైలానికి లింక్ పైలానికి కొంత బెటర్ మనం. మళ్ళీ పైకి ఎక్కాలి కదా. టైట్ చేసే సింహశాస్త్రి. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ కంప్లీట్. పై లైన్ నెక్స్ట్ 1 2 3 4 5 6 నిలపలు, 4 ఆర్లు, 3 మూడులు వేస్తే గోవా కంప్లీట్ అయిపోద్ది. కరెక్ట్ నాకు తెలిసి 4 3 కల్లా గోవా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మేము హైదరాబాద్ చెల్జాయగా సారా. ఇంకైతే మేము అన్నం తినలేదు. ఇది కంప్లీట్ అయ్యాక తిందాం అనుకుంటున్నాం. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ అన్నం తినేసి పైకి ఎక్కాలంటే బద్దకం వచ్చేది. సేమే నిలపలు ఎందుకో రోజుకి క్వార్టర్ ఉండాలా, లేకపోతే కుదరదు మా వాడికి. రారా పులి గోవా మీదకి ఎక్కరా. బెల్ట్ లేదు, సబ్స్క్రైబర్లు తిడతారు, వీడియో ఆఫ్ చేసేస్తారు. చేపతో తింటావా, చికెన్ తో తింటావా, లేకపోతే మటన్ తో తింటావా, రొయ్యలతో తింటావా, పీతలతో తింటావా, ఏంతో తింటావు? వాటర్ వద్దా? నాకు అందించారా ఫస్ట్? తొందరగా టైం అయిపోతుంది. సేమయ్య ఫాస్ట్ ఫాస్ట్ అందించే. చూడు ఇక్కడ బుసులు లేనివి సేమయ్య, కింద బుసులు లేనిది ఇవ్వాల. కప్పు ఈ కప్పు లేపు. ఒక్కలైనా చాలు. వెయిటింగ్ వెయిటింగ్ హోటలు. రావురా ఈడనే ఉంటది. తొందరతే తొందరతే. వీడు జగన్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. జనసేనకి వైఎస్ఆర్సీపీకి యుద్ధం. ముందుకు రే యోగి. ఏమే అవునరా ఎలగిచ్చారా తొందరతే. ఓరు సుత్తి మారిపోనరా. అదే 6 నెలలు వేసాం.
ఇప్పుడు 4 ఆరులు వేయాలా ఇప్పుడు వేయాలా అప్పుడు గోవా కంప్లీట్. ఇదే చెప్తాను రిపీటింగ్. అబ్బాలు కాడ తొందరగా తొందరగా సేమే పడతే అరకో వీడియో తీస్తాండి అదవా. అయ్యా బాబు అనుకో 10 రూపాయలు సంపాదించుకొని ఊర్లో మంచి ఇల్లు కట్టుకొని వెళ్ళు వెళ్ళు. సమయం ఆగు. అది ఒక బుద్ధిగా సెంట బూత్ మాట్లాడ బూత్ మాట్లాడకు. ఇదే ఇప్పుడు ఏంటంటే లింకులు యువతలున్నాయి కాబట్టి ఇప్పుడు యువతలు పెట్టుకోవాలి. నేను టైట్ చేయలేనట్టే నువ్వే టైట్ చేయాలా. వెళ్ళరా పైకి తాగుపోతావు. ఇప్పుడు కప్పు లేరా సైడ్ లేరా కప్పు వేసే విధానం చూడండి. ఈ పిన్ని కనబడుతుందా ఈ పిన్నిలు వెళ్ళి కిందకి వెళ్ళి దిగాల కప్పు దిగి సుత్తు కొడితే ఫుల్ టైట్. మా వాళ్ళకి యాక్చువల్గా ముగ్గురికి ఇద్దరికి బెల్ట్ తేలేదు ఎందుకంటే గాబరికి మర్చిపోయి ఒక బెల్ట్ తెచ్చామన్నమాట. నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకొని పని చేస్తారు వాళ్ళు. దీని మీద నుంచి కింద పడి మనకి ఎవడు ఒక్క రూపాయి ఎవడు మన కష్టమే. మనకి రోజువారీ పని చేసుకుంటే 1000 రూపాయలు కూలి. బాగా అయితే కంప్లీట్ మంచి పని చేసుకోవచ్చు. ఇగో ఈ ఏరియాలో బోర్డు వస్తుంది బోర్డు పెట్టుకోవచ్చు. తర్వాత ఆ ఏరియాలో పెయింట్ ఏమైనా పెయింట్ వేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి అన్నం తినేసి తర్వాత స్నానాలు గినాలు చేసి 10 గంటలకు బస్సు జంపు. ఇప్పుడు గోవా చూపించి మొత్తం అన్న తర్వాత రా ఓకే కదా. పైన లైన్ వేయవలసిన లేదు కదా. గోవా అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా టైం ఎంత ఉంది చూడరా 2:15 అవుతుంది టైము. మా వాడు చూడగానే చెప్పేశాడు. ఇప్పుడు తిన్న తర్వాత తాగుతావా తాగిసి తింటావా? తాగేసి తింటాను. తాగిసి తింటావా పోసుకోవా మరి వెళ్ళినప్పుడు 7 గంటలు పోసుకుంటావు. గోవా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసుకోకపోతే షేర్ చేసుకోకపోతే చేసేసేయండి. బాయ్ జై హింద్. హైదరాబాద్ వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.